రహదారి NH 163 ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు కూడా రోడ్ సేఫ్టీ అధికారులతోటి పెద్దలు DCP గారి ఆధ్వర్యంలో ACP గారు CI గారు కూడా ఇచ్చేసారు సార్. ఈ ఏదైతే అలైవ్ ప్రోగ్రామ్ ఉందో ఇది గత 2 నెలల క్రితమే పెద్దల ఆధ్వర్యంలో మేము కార్యక్రమం చేసి ఉన్నాం. ఆ రోజు కూడా అన్ని రకాల జాగ్రత్తలు మేము పబ్లిక్కు చెప్పడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ దృష్టి తీసుకురావాల్సిన మరొక ముఖ్యమైన విషయం సార్, RTC కాలనీ నెల్లూట్లకు ఒడ్డెర కాలనీ ఉంటాయి సార్ జాతీయ రహదారి మీద. ఈ ఒడ్డెర కాలనీలో RTC కాలనీ పోవాలన్నా RTC కాలనీ వాళ్ళు ఒడ్డెర, మా ఊరిలో నేషనల్ హైవే మీద నడి గ్రామంలో 3 వయసులు ఉన్నాయి సార్. గ్రామం నుంచి ఎక్కడైనా దూరం తరలించాలని తగు ఆదేశాలు మీరు ఇవ్వాలని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాను సార్. అక్కడ హైవే మీద మద్యం షాపులు ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఉన్నాయి. వాహనాలన్నీ కూడా ట్రాక్టర్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, జీపులు కావచ్చు, కార్లు కావచ్చు, అనేక రకాల వాహనాలు అదే రోడ్డు మీద పెట్టి వాళ్ళు మద్యం కొనుగోలు చేస్తారు, తాగుకుంటా కూర్చుంటారు సార్. ఆ తాగిన వాళ్ళు చక్కగా పోతారా అంటే ఎవరికి వరుకుతారు. అవి అలాంటి ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి తమరు దయచేసి అలాంటి మద్యం షాపులను ఊరుకు దూరంగా నిబంధనల ప్రకారం వాళ్ళు నిర్వహించుకునే విధంగా తగు ఆదేశాలు జారీ చేయాలి సార్. మాకు ఎట్టి పరిస్థితుల్లో గతంలో మీ పిలుపుని అందుకొని గతంలో ఒక 20 మంది యువకులకు కొంచెం శాంపిల్ లెక్క హెల్మెట్లు కొనిచ్చినాం సార్. గౌరవ పెద్దలు మా స్థానిక SI గారి ఆధ్వర్యంలోనే మేము వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇంకో అవకాశం ఉంటే దాతల సహకారంతో మళ్ళీ కూడా మేము అలాంటి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామంలో ఉన్న యువకులందరికీ కూడా హెల్మెట్లు అందించే ప్రోగ్రాం పెడతామని చెప్పి తనకి మనవి చేస్తాం. విధానంతో పోతేనే ఈ రోడ్డు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వీటిని నివారించాలంటే మా గ్రామంలో ఉన్నటువంటి 2 ప్రమాదాలు సార్, బైపాస్ రోడ్డు కాడ ఏదైతే ఉందో మాకు రోడ్ క్రాసింగ్ పాయింట్ మీదికి వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు, కిందికి వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు సార్. అదేవిధంగా మద్యం షాపులను ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలో లేకుండా ఊరవతలకు తరలించే విధంగా తగు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈ గ్రామ సభాముఖంగా పెద్దలు మన కలెక్టర్ గారికి అదేవిధంగా DCP గారికి విన్నవించుకుంటున్నాం సార్ మా గ్రామ ప్రజలందరి తరఫున. అదేవిధంగా సార్ ఇది సందర్భం కాదు, దయచేసి మన్నించాలి. మాకు మొన్న మీటింగ్లో కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చినాం. గౌరవ కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్సెల్లో ఇవ్వడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మాకు 2 ప్రతిబంధకాలు మోపైనాయి సార్. మా గ్రామంలోని చెరువు ఎట్టి పరిస్థితుల్లో సార్ మీ ఆధ్వర్యంలో దాన్ని శుభ్రపరచాలని మేము ఆశిస్తూ ఉన్నాం సార్. మీలాంటి హానెస్ట్ ఆఫీసర్ కాలంలోనే అది శుభ్రం కావాలని మేము మనవి చేస్తూ ఉన్నాం సార్. జనగామ నుంచి వచ్చే డ్రైనేజీ నీరు ఏదైతే ఉందో హాస్పిటల్లో వాడే సర్జికల్ వేస్టేజ్, చికెన్ వేస్టేజ్, మటన్ వేస్టేజ్, జంతు కలేబరాలు, కుక్కలు చచ్చిపోయినా, పిల్లులు చచ్చిపోయినా ప్రతి ఒక్కటి అదే డ్రైనేజ్ వాటర్ వేయడం వల్ల మా చెరువులోకి వస్తున్నది సార్. ప్లాస్టిక్ వేస్టేజ్ అంత వస్తున్నది సార్. 2 మీటర్ల లోతు చెత్తా చెదారంతో సిల్టు ఉడకపోయింది సార్. ఆ డ్రైనేజ్ వాటర్ వల్ల మూలబావి, శ్రీనివాస్ కాలనీ, SPR స్కూల్, RTC కాలనీ, ఒడ్డెర కాలనీ ప్రజలు తీవ్రమైనటువంటి దోమలతోటి చర్మ వ్యాధులకు గురై బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. డ్రైనేజ్ వాటర్ రాకుండా గతంలో మీ దృష్టి తీసుకొచ్చినప్పుడే ఎమ్మెల్యే గారి సమక్షంలో మీరు కూడా హామీ ఇచ్చారు సార్. దయచేసి డ్రైనేజ్ వాటర్ను STP ద్వారా ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాని ద్వారా శుభ్రం చేసి మంచినీళ్ళు మాకు పంపి ఏదైతే ఆ వేస్టేజ్ ఉంటుందో, మట్టి ఉంటుందో, చెత్త చెదరం ఉంటుందో డంపింగ్ యార్డ్ తరలించే విధంగా, లేకుంటే దాన్ని ఎరువుగా తయారు చేసి రైతులకు అందించే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా సార్ మాకు చెరువు ఏ తాతలు తెలియదు, దాన్ని సెట్టు మొత్తం తీసేయాలని, రైతులకు ఉపయోగమైనటువంటి వాటి ఎరువుగా మేము వాడుకుంటామని చెప్పి నాకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మీకు విన్నవించుకుంటా ఉన్నాం సార్. మరీ ముఖ్యంగా సార్ మా గ్రామంలో ఇంకొక చిన్న సమస్య ఉన్నది సార్. మా గ్రామంలో పురాతన దేవాలయం సార్, పోచమ్మ గుడి అంటారు సార్. గత 30 సంవత్సరాల క్రితం తాత ముత్తాతలు నాటున్నటువంటి రోడ్డును మూసేసారు సార్ రైతులు. ఇద్దరే రైతులు, ఊరందరికి ఉపయోగపడే రోడ్డును ఇద్దరే రైతులు ఆక్రమించారు సార్. దాన్ని దయచేసి మీరు అనుమతించాలి సార్, ఆదేశించాలి సార్. ఆ రోడ్డు పునరుద్ధరణ కోసం మీరు మాకు ఆదేశించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ, గ్రామ ప్రజలందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకుంటాను. గ్రామ సర్పంచ్కి, అదేవిధంగా లోకల్ వార్డ్ మెంబర్లు, ప్రజలందరికీ ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మనందరం కూడా సేఫ్ ఇంటికి చేరాలనే ఉద్దేశంతో మన సర్పంచ్ గారు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. జస్ట్ మనం చెప్పేది ఒకటే, మనం హెల్మెట్ మనకి ఎందుకు అంత ముఖ్యం అని అంటే మన బాడీలో అత్యంత ముఖ్యమైన భాగం ఏమైనా ఉన్నదంటే అది హెడ్ మాత్రమే. సో హెడ్కి ఏ చిన్న స్కానింగ్ చేసుకున్నా మినిమం 10,000 కంటే తక్కువ కాదు. మీకు చెప్పేది కూడా అదే, దయచేసి మీరు సేఫ్గా ఇంటికి వెళ్తే మీ ఫ్యామిలీ బాగుంటుంది. మీరు హెల్మెట్ అనేది మా కోసం కాదు, పోలీస్ కనబడగానే ఎప్పుడు కూడా పోలీస్ కనబడరని చెప్పేసి మనం దారి తప్పించుకొని పోతూ ఉంటాం. బట్ మీరు పోలీస్ ఆలోచించేది ఎప్పుడు ఒకటే, పోలీస్ ఎప్పుడు కూడా ప్రజాక్షేమం కోరుకుంటుంది. మీరు సేఫ్గా పోవాలని తప్ప రెండో ఆలోచన అనేది పోలీసుకు ఉండదు. మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం, ప్రతిసారి చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం 10,000 పెట్టి ఫోన్ కొనుక్కుంటాం, జస్ట్ 10,000 ఉంటుంది ఫోన్, కానీ ఈ ఫోన్ పాడు కాకుండా ముందు స్క్రీన్ గార్డ్ వేస్తాం, వెనకాల పవర్ చేస్తాం. మరి 10,000 ఫోన్కి మనం ఇంత ఇంపార్టెన్స్ తీసుకుంటే, అలాంటిది మన బాడీలో అత్యంత ముఖ్యమైన పార్ట్ తల గురించి ఏమనుకుంటాం. అదేవిధంగా తాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, ఇంటి దగ్గర మన పిల్లలు ఎదురు చూస్తూ ఉంటాం. ఒక ఫ్యామిలీ యొక్క కుటుంబం పెద్ద కనుక ఓడిపోతాయి, ఆ ఇల్లు మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి. ఆ పిల్లలు చదువుకోవాల్సిన పిల్లలు చదువుకోరు, తర్వాత మంచి ఒక సంబంధం ఇద్దామనుకున్నా కానీ వాళ్ళు కూడా ఇయ్యలేని పరిస్థితి. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా కూడా ఒక కుటుంబం పెద్ద కోల్పోతే ఆ బాధ మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా తొందరగా పోవచ్చు కదా ఉద్దేశంతో అందరూ అన్ని సీరియస్ చెప్తా ఉంటారు. ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలంటే ఇక్కడే కదా రోడ్ ఇక్కడే దాడుతున్నాను, ఇక్కడ యాక్సిడెంట్ అనేది మనకు చెప్పి రాదు. కాబట్టి బాడీలో ఏ పార్ట్ ఉన్నా కానీ దానికి రిప్లేస్మెంట్ ఉంటుంది, బట్ హెడ్కి మాత్రం రిప్లేస్మెంట్ లేదు. కాబట్టి అంత ప్రొటెక్షన్, ఒక 10,000 సెల్కే ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు ఆ హెడ్ గురించి మీరు దయచేసి ఆలోచించి, అదేవిధంగా ప్రతి ఒక్క రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక స్కానింగ్కి సిటీ స్కాన్ చేస్తే 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి. హెడ్ గురించి చిన్న సర్జరీ అయినా లక్షలు అవుతాయి. ఎంత పెద్దలైనా కానీ దాన్ని బేర్ చేయలేదు, అంటే ప్రాణాలు పోయడానికి 100% ఆస్కారం ఉన్నది. కాబట్టి దానికోసం అని చెప్పి నో హెల్మెట్ నో ఎంట్రీ అనే విధంగా సర్పంచ్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ మంత్ ఒక 20 హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మీ కోసం కాదు, మీ కుటుంబం కోసం ఈ యొక్క ప్రోగ్రాం చేస్తూ వస్తున్నాం. దాంట్లో ఫస్ట్ ప్రోగ్రాము ఈ నెల్లూరులోనే మనం ఈ సర్పంచ్ గారి ద్వారా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ టైంలోనే మనకు 5 యాక్సిడెంట్లు జరిగినాయి, 6 సోదరులు చనిపోయారు. ఎంత తీవ్రత మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క యాక్సిడెంట్లు కూడా ముఖ్యంగా ట్రాఫిక్ డిసిప్లిన్ లేకుండా అపోజిట్లో రావడము, అలాగే హెల్మెట్ వేసుకోకపోవడం వల్లనే జరిగినాయి. కాబట్టి అందరూ కూడా గౌరవ సర్పంచ్ గారు చెప్పినట్టు కంపల్సరీ మీకు ఈ యొక్క ట్రాఫిక్ అనేది అవేర్నెస్ తెలవాలి. ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. మీరు దీనికి ఒక కమిటీ ఎన్నుకోవాలి. మీ యొక్క విలేజ్లో ప్రతి ఒక్క సోదరి ఎవరైతే టూ వీలర్స్ నడుపుతారో వాళ్ళందరూ కూడా ఈ హెల్మెట్ వాడకం అనేది ప్రారంభించాలి. మామూలుగా చాలామంది హెల్మెట్ అనేది మామూలుగా పెట్టుకుంటారు, అట్లా కాదు. హెల్మెట్ ఎట్లా పెట్టుకోవాలి చూడండి, అది మొత్తం పెట్టుకున్న తర్వాత మళ్ళా ఒకసారి కింద లాక్ కూడా వేసుకోవాలి. అందరు ఏం చేస్తారు, ఇట్లా పెట్టేసి వదిలిపెడతారు, అట్లా కాదు. కంపల్సరీ కింద లాక్ చేసుకోవాలి. పైకి ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఈ యొక్క లాక్ వల్ల హెల్మెట్ కింద పడదు, లేకుంటే హెల్మెట్ పక్కకి వెళ్ళిపోతుంది, మనకి ఎట్లాగా వేసుకున్న దానికి అవసరం ఉండదు. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క హెల్మెట్ అనేది వేసుకున్న లాక్ అనేది వేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎరైవలే ప్రోగ్రామ్ని ఇంకా సక్సెస్ చేయాలని గవర్నమెంట్ భావించి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా దీంట్లో కూడా దీన్ని పొందుపరచడం జరిగింది. ఈ రోజు నుంచి మనం ఈ యొక్క ఎరైవలే ప్రోగ్రామ్ని ఈ రోజు నుంచి మొదలై 18 వరకు ఈ యొక్క ప్రోగ్రాం ఆర్గనైజ్ అవుతుంది. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో, మన రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, మన జిల్లాలోని 280 గ్రామాల్లో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లు జరుగుతున్నాయి. అందరూ పోలీస్ ఆఫీసర్లు, అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కూడా, విలేజ్ సర్పంచ్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విలేజ్లో ఏదైతే ఆ రోడ్ సేఫ్టీ కమిటీ జరుగుతుందో ఆ కమిటీలో ముఖ్యంగా మినిమం 9 మంది సభ్యులు ఉండాలి. దీంట్లో గ్రామసభ సర్పంచ్ గారు దీనికి చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా కన్సర్న్ విపిఓ కూడా అసిస్ట్ చేస్తారు, విలేజ్ పోలీస్ ఆఫీసర్. అదేవిధంగా మిగతా 8 మంది సభ్యుల్లో 3 మహిళలు కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉండాలి. యూత్ పిల్లలు కూడా ఉండే విధంగా దీన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఆ గ్రామంలో రోడ్డు మీద ఉన్న సైడ్ గుంతలు పూడ్చడము,
అవి చేసుకోవడం, అదేవిధంగా రోడ్ పక్కన ఉన్న బుషెస్ క్లీన్ చేసుకోవడము, అదేవిధంగా ఆ ఊర్లో తీర్మానం చేసుకోవాలి. 2 వీలర్స్ నడిపే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ లేకుండా ఆ ఊర్లో తిరగకుండా చూడడము. అదేవిధంగా ఇంకేమైనా ట్రాఫిక్ సమస్యలు, ఇంకేమైనా సమస్యలు ఉంటే ఈ యొక్క రహదారి మీద సమస్యలు, యాక్సిడెంట్లు జరగకుండా ఏ విధంగా మనం చేసుకోవాలనే దాని మీద ఈ కమిటీలో ఆ డిస్కషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మనం 2 వీలర్స్లో అందరూ కూడా కంపల్సరీ డ్రైవింగ్ చేసే అతను రైడర్ మాత్రం ఈ యొక్క హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు పిలియన్ రైడర్ కూడా వెనక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవడం చాలా అవసరం. ఈ 4 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆలోచించాలి, రోజు డిస్కస్ చేయాలి దీని విషయంలో. అక్కలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు, మీ భర్తలు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ లేకుండా బయటికి పంపొద్దు. మీరు ఈరోజు హెల్మెట్ ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్టు ఒక ఫోన్కి మనము స్క్రీన్ గార్డ్ వేసుకుంటాం, కవర్ వేసుకుంటాం, ఇది ఒక 10,000 ఫోన్కే చేసుకుంటాం. అటువంటిది 1,00,000 కోట్ల విలువ చేసే మన తలకాయ ఇది. దీంతో ఆలోచిస్తాము, దాంతో అన్ని పనులు చేస్తాం. దానికి ఎంత మనం సెక్యూరిటీ అనేది తీసుకోవాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంట్లోకి వెళ్ళి అక్కడికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఇంట్లోకి వెళ్ళి పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ వేసుకునే పోవాలి. మళ్ళీ దాన్ని ట్యాంక్ మీద కాకుండా తల మీదనే పెట్టుకునే విధంగా మీరు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంటికి ఇల్లాలు దీపం, మీరు చెప్తే కంపల్సరీ మీ పిల్లలు మీ భర్తలు వింటారు. కాబట్టి అక్కలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకే ఈరోజు ఎక్కువ మంది మహిళల్ని గ్యాదరింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 4 వీలర్స్ ఉన్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇంతమంది చెప్పడం జరిగింది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల వేరే మేజర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారు అవుతారు. అదేవిధంగా ఇంకొకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. ఇప్పుడు మేము మా ఎస్ఐ గారు నెల్లూరులో బ్రిడ్జ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే అందరు గల్లెకి వెళ్ళిపోతారు. తాగి నడిపోతానే దాని మీద తప్పించుకొని కాదు. కాబట్టి అందరూ కూడా సహకరించాలి, తాగకుండా డ్రైవ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు చట్టాలు మామూలుగా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చట్టాలు వచ్చినాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది, లేదా 5 రోజుల నుంచి 4 రోజుల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక్కసారి పట్టుబడితే 10,000 రూపాయలు ఫైన్, తర్వాత 2 సార్లు పట్టుబడితే 4 రోజుల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, తాగి వెహికల్ నడపకండి. ఎందుకంటే తాగిన తర్వాత మన ఆలోచన శక్తి మారుతుంది. దాంతో మనం ఎట్లా నడుపుతున్నాం అది తెలియకుండానే నడిపి యాక్సిడెంట్ గురవుతాం. అదేవిధంగా ఈ యొక్క డీజీ గారి ఆదేశాలు ఏంటంటే, ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలని, అవతలోడు తప్పు చేస్తే దాన్ని మనం తప్పించుకొని మనం జాగ్రత్తగా నడపడము, లేన్ డిసిప్లిన్ పాటించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి, మన ఎవరైతే రోడ్డు మీద నడకతోటి క్రాస్ చేస్తారో హీఈస్ ద కింగ్ ఆఫ్ రోడ్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం నడిపేటప్పుడు కంపల్సరీ నడిచేటప్పుడు రోడ్ దాటేటప్పుడు జీబ్రా లైన్ చూసుకోవాలి. కుడి ఎడమ మళ్ళీ కుడి కూడా చూడాలి. 3 సార్లు చూసినాకనే మనం రోడ్డు క్రాస్ చేస్తే మనకు ఎటువంటి ఆపద రాకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మనకు మీ అందరికీ తెలుసు, సర్పంచ్ గారు చెప్పినట్టు మనకు 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. చాలామంది నేషనల్ హైవే లేవని బాధపడుతారు. మనకు 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. మన విలేజ్ చాలా డెవలప్ అవుతుంది, చాలా పెద్ద విలేజ్ కూడా. రోడ్డుకి అవతల సగం విలేజ్ ఉంటుంది, రోడ్డుకి ఈతల సగం విలేజ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇటు నుంచి అటు పోయేటోళ్ళందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించి జీబ్రా లైన్ మీదనే క్రాస్ చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఆశించిన ఏవైతే మీరు ఇప్పుడు రిక్వెస్ట్ చేశారో అవన్నీ కూడా కంపల్సరీ కలెక్టర్ గారు ఈసారి అన్నీ కూడా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ఈ రోజుతోటి ఒక్కరోజే ఈ మీటింగ్ జరిపి ఈరోజే దీన్ని చాలించకుండా మీరు ఈ యొక్క 8 మంది సభ్యులతోటి వాట్సాప్ గ్రూప్ ఏమైనా ఉన్నా కూడా ఒక తీర్మానం రూపంలో తీసుకొచ్చి మా ఎస్ఐ గారికి ఇస్తే కంపల్సరీ దాని మీద మేము యాక్సిడెంట్స్ లేకుండా మన ఊర్లో ఎటువంటి యాక్సిడెంట్ లేని ఊరుగా, అదేవిధంగా యాక్సిడెంట్ లేని మండలంగా, యాక్సిడెంట్ లేని జిల్లాగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం యాక్సిడెంట్ లేని జనగామ జిల్లాగా చేసుకుందామని ప్రామిస్ చేస్తున్నాను. అందరూ దీన్ని సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మనం మన గ్రామం నుంచి కోరినవన్నీ కూడా వరాలు సభకు నమస్కారం. ఈరోజు ఈ సభకి విచ్చేసిన గౌరవ డీసీపీ గారు, గౌరవ సర్పంచ్ గారు, అడిషనల్ డిఐడిఓ గారు, వార్డ్ మెంబర్స్, ఎస్ఐ గారు, తర్వాత ఇక్కడ భారీ మొత్తంలో వచ్చేసిన గ్రామ ప్రజలు, మీ అందరికీ జిల్లా యంత్రం తరఫున హృదయపూర్వక నమస్కారం.
సో 99 రోజు ప్రజా ప్రణాళిక బద్దంగా ఈరోజు 5వ వారం అయినా. సో 5వ వారంలో డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఒక వారం 13 నుంచి 18 వరకు ఎస్పెషల్లీ రోడ్ సేఫ్టీ మీద పెట్టడం జరిగింది. సో దీని భాగంగా మొదటి రోజు ఈరోజు మీ నెల్లుట్ల గ్రామం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ గ్రామంకి ఎందుకు మనం తీసుకున్నామంటే రిస్క్ అసెస్మెంట్లో మొత్తం జిల్లాలో ఇది చాలా ప్రమాదమైన గ్రామం. ఎందుకు అంటే 163 ఇటువైపు వరంగల్ పోయిన హైవే మరియు ఇటువైపు 365 హైవే, దీనికి ఇంటర్సెక్షన్ అంటే జంక్షన్లో ఉంటుంది. అదేవిధంగా సగం గ్రామం ఇటువైపు, సగం గ్రామం అటువైపు ఉంటాయి. సో ఇటు అటు మీరు తిరుగుతూ ఉంటారు. అండ్ హెవీ స్పీడ్లో వచ్చిన వెహికల్ వల్ల చాలా యాక్సిడెంట్ అవకాశం ఉంటాయి. సో మీరు అందరూ చెప్పారు, సర్పంచ్ గారు చెప్పారు, డీసీపీ గారు చెప్పారు, చాలా మంది చనిపోయారు కూడా. సో దీనికి మనం దీని నుంచి ఎట్లా బయటకి రావాలి, ఈ రోడ్ సేఫ్టీ పరంగా ఎట్లా బయటకి రావాలి, దీని గురించే మా జిల్లా ఎంత సీరియస్ ఉంది మీ గ్రామం కోసం, దీని గురించి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దయచేసి కొన్ని సబ్జెక్ట్స్ మీరు చెప్పారు, దీని గురించి నేను చెప్తాను. ఫస్ట్ మద్యం గురించి చెప్పారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఒకటి, ఈ 365 కావచ్చు, 163 కావచ్చు. ఆ హైవే నుంచి 500 మీటర్ దూరమే ఆల్కహాల్ ఆ మద్యం షాప్, వైన్ షాప్ ఓపెన్ కావచ్చు. సో దీని మీద మీ పాత్ర ముఖ్యం ఉంది. ఎందుకంటే ఈ గ్రామంలో తీర్మానం చేసి మీరు ఒక కంప్లైంట్ నాకు ఇవ్వాలి. సో నేను సిస్టమేటిక్గా చెప్తాను మీకు. ఓకే, సో అది ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నాయి కాబట్టి అది షిఫ్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే. దీని మీద ఇక్కడేం డోకా లేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక హెల్మెట్ చూపించారు, 2 మాట చెప్పారు. హెల్మెట్ అది ఖచ్చితంగా పెట్టాలి, ధరించాలి, మరియు ఆ స్ట్రాప్ పెట్టాలి. అంతేకాదు ఈ హెల్మెట్ ఏదో చీప్ హెల్మెట్ తీసుకొస్తారు, అది మీరు కొనకండి. దయచేసి ISI BIS సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే కొనాలి. కొంచెం 2000 ఎక్కువ పడవచ్చు, కానీ అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు ఏదో హైవేకి పోతే అతి వేగంలో అది ఏదో యాక్సిడెంట్ జరిగితే ISI హెల్మెట్ అయితేనే మీరు సేవ్ అవుతారు. ISI సర్టిఫైడ్ ఖచ్చితంగా, BIS సర్టిఫైడ్ హెల్మెట్ ఖచ్చితంగా కొనుక్కోవాలి, మంచి షాప్ నుంచి కొనుక్కోవాలి. ఓకే, థర్డ్ ఏం చెప్పారు మీరు? అండర్ పాస్. సో అండర్ పాస్ గురించి మొన్నే మనం 10 రోజు నేను డీసీపీ గారు, సిపి గారు కూడా ఉంది, హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి కొంతమంది వచ్చారు, అండర్ పాస్ గురించి చెప్తున్నారు. అది డిజైన్ పరంగా సాధ్యం కాదు. సో ఈ డేంజరస్ డిజైన్ ఉంది. ఇక్కడ జనగాం పోయిన దారి చాలా ప్రమాదమైన ఉన్నాయి కాబట్టి మనం దీనికి ముందు తీసుకోక యూటర్న్ తీసుకొస్తాం. దీనికోసం ఒక ఎస్టిమేట్ కూడా తయారు చేయడం జరిగింది, 2 కోట్ల రూపాయలు. అది కూడా RMB వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ మీటింగ్ 1 మే రోజు ఉన్నాయి. మీకు కూడా అక్కడ నేను ఆహ్వానిస్తున్నా. మీరు దయచేసి ఆ రోడ్ సేఫ్టీ మీటింగ్ వచ్చి మీ ఏమేమి అది ఉన్నాయి, ఏమి ఇన్ఫర్మేషన్, ఏమేమి సలహా సూచన ఉంటుంది, అది దయచేసి ఇవ్వండి. సో ఈ మీటింగ్కి మీ 3 సబ్జెక్ట్ నేను చెప్పిన. సో మీటింగ్ ఉద్దేశం నిజంగా ఏమంటే 9 మందితో మీరు ఒక విలేజ్ రోడ్ సేఫ్టీ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ చేశారు. సో దీని మీద 33% మహిళలు ఉండాలి. ఎందుకు మహిళలు ఉండాలి? రిజర్వేషన్ కాదు. ఎందుకంటే మహిళలకి ప్రేమ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఎక్కువ స్నేహం ఉంటాయి, దానివల్ల వాళ్ళకి పెట్టడం జరిగింది. సో డీసీపీ గారు చెప్పినట్టుగా దయచేసి మీరు మీ భర్త, మీ కొడుకు వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్తో పాటు టిఫిన్ ఫ్రీ ఇస్తారు కదా, అదేవిధంగా హెల్మెట్ కూడా ఇవ్వాలి. హెల్మెట్ లేకుండా పంపకండి, దానికోసం పెట్టారు. అర్థమైంది? సో దయచేసి మీరు అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీని మీద చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ SI గారు కూడా, రిటైర్డ్ SI గారు కూడా ఉన్నారు. సో దయచేసి మీరు ఈ ప్లాట్ఫామ్కి మంచిగా వినియోగించాలి. ఎందుకంటే మీ సమస్య అక్కడ ఖచ్చితంగా చెప్పాలి. మీరే కదా SI గారు? థ్యాంక్ యూ. మీ పేరేంటి సార్? రామచంద్ర గారు. సో మీకు మద్యం గురించి మొత్తం తెలుసు కదా, అది మరియు మీ సర్పంచ్ గారికి గైడ్ చేయాలి, ఎట్లా చేస్తే బాగా ఉంటుంది, ఇక్కడ పెడితే బాగా ఉంటుంది. సో అదేవిధంగా చదివిన వాళ్ళు తర్వాత ఇక్కడ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి పెట్టడం జరిగింది. దయచేసి మీరు అందరూ దీని మీద పాల్గొనాలి. ఏదైనా మీరు డిసిజన్ తీసుకున్నప్పుడు మొత్తం గ్రామ ప్రజలకి తీసుకువెళ్ళాలి. యూనిలాటరల్ డిసిజన్ కావద్దు. ఆ సర్పంచ్ గారితో పాటు సెక్రటరీ గారు కూడా ఉన్నారు. సెక్రటరీ గారికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే
దయచేసి మీరు గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారమే అన్ని డిసిజన్ తీసుకోవాలి. సో అంత పెద్ద మొత్తంలో మీరు అందరూ వచ్చారు, మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఏదైనా ప్రాబ్లం మీరు చెప్తారా? చెరువు గురించి ఎమ్మెల్యే గారితో మొన్న మీటింగ్ చేయడం జరిగింది. సో దీని మీద చెరువు గురించి చెప్పిన ముందు మీతో చిన్న రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి అక్కడ మీరు చెత్త చెదరం మీ నెల్లూట్ల గ్రామం దీని పక్కనే మీరు విసిరేస్తున్నారు. ఒక నిమిషం, నాకు అదే నెల్లూట్లా కనిపిస్తుంది. మీరు రండి. చెత్త బండి ఎవరు అక్కడ తీసుకొచ్చి విసిరేస్తున్నారు. దయచేసి శాండ్ ట్రాక్టర్ మనం సీజ్ చేస్తున్నాం కదా, అట్లా సీజ్ చేసేద్దాం. తర్వాత భారీ మొత్తంలో మనం ఫైన్ పెట్టేసి వాళ్ళు రాదు. దీంతో ఏమైతుంది అంటే, ఎందుకు చెప్తున్నామంటే దీని మీద చెత్త చెదరం ఉన్నాయి కదా, ప్లాస్టిక్ ఉంది, తర్వాత అన్ని మటీరియల్ ఉన్నాయి. ఆ మటీరియల్ మీ చెరువులో పోయి మొత్తం జామ్ చేస్తుంది స్లూయిసెస్ కి, దానివల్ల ఎక్కువ ప్రాబ్లం ఉంది. అదే విధంగా నా రిక్వెస్ట్ తహసీల్దార్ గారితో ఉన్నారా, తహసీల్దార్ గారు ఠీక్ రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి డిసిల్టింగ్స్ కోసం చెప్పారు మీరు, ఎవరికి ఇల్లు కోసం ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచే ఇవ్వాలి. ఆర్ఐ గారు ఉన్నారు, మీరేనా? లేదు. సో నేను ఆ రిక్వెస్ట్ చేసేస్తాను. సిల్ట్ రిమూవల్ కోసం అక్కడ నుంచి మీకు పర్మిషన్ ఇప్పిస్తాను. సో మొత్తం జిల్లా నుంచి ఇక్కడ తీస్తే ఒక వారం ఒక 2 నెలల్లో అది ఖతం అయిపోతాయి, మీకు మొత్తం లోతు అయిపోతాయి. తర్వాత వాటర్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. వాటర్ చాలా తగ్గింది కదా ఆ సిల్ట్ వల్లే. అదే విధంగా ఇంతకుముందే సర్పంచ్ గారు చెప్పారు, ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో అక్కడ నుంచి వచ్చిన వాటర్ కోసం ఆల్రెడీ మున్సిపాలిటీ నుంచి నేను సెక్రటరీ గారికి రాసిన ఒక ఎస్టీపీ అక్కడ అది చేయాలి. అమృత్ స్కీమ్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉన్నాయి. దీని పరంగా ఒక ఎస్టీపీ కూడా శాంక్షన్ చేసి వస్తాం. ఎస్టీపీ వస్తే మీ మురికి నీళ్ళు సమస్య మొత్తం ఖతం అయిపోతుంది. ఎందుకంటే నవాపేట ముందు ఉన్నాయి. ఆ రోజు సెక్రటరీ గారు వచ్చారు, వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ గారు వచ్చారు అక్కడ, కాంతారావు గారు. అప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు, మీరు ఆ స్లూయిస్ ఓపెన్ చేస్తే మొత్తం మురికి నీళ్ళు సాగు చేసిన వాటర్ లో పోయింది. సో మీ కంప్లైంట్ అవుతూ ఉన్నాయి, అట్లా చేయకండి. అదే సో కానీ అది రాంగ్. ఎందుకంటే సాగు వాటర్ ఉన్నాయి అటువైపు, ఆ వాటర్ కలిపితే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు చెప్పారు, నెల్లూట్ల గారు సర్పంచ్ గారు చెప్పారు వాళ్ళ ముందు. సో దానివల్ల కొంచెం జాగ్రత్తగా చేసి ఓపెన్ చేసిన ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొంచెం సలహా సూచన తీసుకోండి. ఓకే. అండ్ సో చర్చ జరగడం కొంచెం అక్కడ మానేసేయాలి, మీ పైన ఉంది అది. అండ్ సీజ్ చేస్తే మీ ఎస్ఐ గారు మీరు కొంచెం చూడండి. ఓకే. అండ్ ఎస్టీపీ తీసుకురావడం, తర్వాత దీన్ని క్లీన్ చేయడం నా బాధ్యత, నేను తీసుకుంటాం. అండ్ మీకు అదే విధంగా సర్పంచ్ గారు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు అరైవల్ ప్రోగ్రామ్ కింద 2 మీకు మేము డ్యూటీ అసైన్ చేస్తున్నాం. ఒకటి ఏమంటే, ఈ ఊర్లో నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డు పెట్టాలి. నో హెల్మెట్ నో ఎంట్రీ. సో ఇక్కడ హెల్మెట్ లేకపోతే ఎంట్రీ లేదు. ఓకే, ఆ బోర్డు పెట్టాలి. మేజర్ ఎంట్రీ పాయింట్ ఎక్కడెక్కడ ఉందో ఆగండి, సెకండ్ పాయింట్ అదే ఉంది. ఠీక్. సో సెకండ్ పాయింట్ ఏమంటే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్రోల్ పంప్లో ఒకవేళ అది ఉండగా హెల్మెట్ తీసుకురాకపోతే పెట్రోల్ ఆ డీజిల్ ఇయర్. ఓకే, అది ఉంది. థర్డ్ పాయింట్ ఏమంటే, సీట్ బెల్ట్ గురించి చెప్పారు. నేను వెనుక కూర్చుంటాం, కానీ వెనుక కూర్చుంటే కూడా సీట్ బెల్ట్ పెడతాం. సో ముందే సీట్ కాదు, వెనుక ఉన్న సీట్లో కూడా సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టాలి. యాక్సిడెంట్ అయినప్పుడు ఈ వెనుక సీట్లో కూర్చున్న వాళ్ళు బయటకి వస్తారు సీట్ బెల్ట్ లేకపోతే. సో దయచేసి ఫ్రంట్ సీట్ కాదు, బ్యాక్ సీట్లో ఉన్న అప్పుడు కూడా దయచేసి మీరు సీట్ బెల్ట్ ఖచ్చితంగా వాడుకోవాలి. ఓకే. సో ఈ 3 సలహాలు ఖచ్చితంగా మీరు పాటించండి. దీని మీద బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పెట్టుకొని మీరు తీసుకురండి. ఫస్ట్ మే రోజు మీ రోడ్ సేఫ్టీ మీటింగ్లో ఏదో పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు ఎంత మంచిగా చక్కగా పని చేస్తాను, నేను కూడా అంత తీవ్రంగా పనిచేసి మీకు. ఓకే. సో మీ అందరికీ ధన్యవాదాలు. మీరు అంత ఎండలో కూడా అంత పెద్ద మొత్తంలో వచ్చారు, మీ అందరికీ ధన్యవాదాలు. మీ దగ్గర మీకోసం ఇక్కడ ఒక 10 మినిట్స్ వీడియో ఉన్నాయి, ఇది చూసి మీరు ఖచ్చితంగా మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. బోర్డు దగ్గర మోరి ఆపింది సార్, వాడు నీళ్లు మొత్తం మురికి నీళ్ళు ఆడ రోడ్ మీదనే ఉంటున్నాయి సార్. అందరు అన్ని ఉన్నాయి, దీన్ని డిజైన్ తయారు అవుతున్నాయి అమ్మా. మోరి అక్కడ దాకా
సార్ చిన్న సబ్జెక్ట్ సార్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.